ముంగిట్లో సైబర్ ముప్పు 2024తో పోలిస్తే 2025లో 76.5% మేర సైబర్ మోసాలు పెరుగుతాయని, సుమారు 2.5 బిలియన్ల ఫిర్యాదులు అందుతాయని క్లౌడ్ సేక్ సంస్థ అంచనా వేసిందని చెప్పేసి ఒక వార్త అయితే వస్తూ ఉంది. నిజంగా చాలా మందికి సైబర్ కేసులకు సంబంధించి మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చాలామంది చూస్తూ ఉన్నాం మనం ఈరోజు సైబర్ నేరాల బారిన పట్టి ఒక ఆర్థికంగా లేకపోతే చాలా ఇబ్బందిగా పడుతూ ఉన్నారు. తర్వాత ప్రాణాలు కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ అయితేనేంది, లేకపోతే ఈ ఫేక్ ఫోన్ కాల్స్ అయితేనేంది, లేకపోతే ఫేక్ న్యూడ్ కాల్స్ అని చెప్పేసి, లేకపోతే కొన్ని ఇష్టానుసారంగా ఒక ఓటీపీలు అని చెప్పేసి కూడా మీ సెల్ ఫోన్లకు పంపించడం. ఆ తర్వాత మనకు ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన దాంట్లో ఫోన్లో కూడా ఇష్టానుసారంగా లింక్స్ ఓపెన్ చేయడం వల్ల చాలా అనర్థాలే జరుగుతూ ఉన్నాయి. చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేసుకుంటూ ఈ సైబర్ నేరాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా మొన్న రీసెంట్గా కొంచెం సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది. కొన్ని జిల్లాలను వేదికగా చేసుకుని ఇదివరకు బీహార్ అట్లాంటి ప్రాంతంలో ఉన్న వాళ్ళు ప్రస్తుతం ఇక్కడ మహబూబ్నగర్ చుట్టుపక్కల ప్రాంతాలు, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా బయట రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు అయితే కొంతమంది వచ్చేసి ఇక్కడ సైబర్ నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. కొన్ని ఆఫీసులు ఓపెన్ చేసేసి ఎవరైతే ప్రజాధనాన్ని లేకపోతే ఎక్కువ ఎవరైతే ఆశపడతారో, ఎక్కువ ఫ్రీ మనీ కోసం ఆశపడే వాళ్ళని అందరూ కూడా ఒక టార్గెట్ చేసుకొని వాళ్ళ ఏమంటారు కానీ ఇల్లుని లేకపోతే డొల్లా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ మనీ పర్స్ ఖాళీ చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక వార్తలు అయితే అంతా ఉన్నాయి. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. రైట్, ఈ ఏడాది చివరికల్లా 20,000 కోట్లు కొల్లగొట్టే అవకాశం. సైబర్ నేరాల విస్తృతిపై క్లౌడ్ సేక్ సంస్థ అంచనా. జాగ్రత్త ఉండకుంటే మోసపోయేందుకు ఆస్కారం. దీంతోపాటు ఒక 2025లో జరిగే సైబర్ నేరాల అంచనా కోట్లలో. బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్ 82,000 కోట్లు, రిటైల్ అండ్ ఈ కామర్స్ 5,800 కోట్లు, ప్రభుత్వ సర్వీసులు 3,400 కోట్లు, ఇతర సెక్టార్లు 2,600 కోట్లు అని చెప్పేసి ఒక అంచనా కూడా వేస్తూ ఉంది. అంటే ఒక చూడొచ్చు, అంటే మనం ఎంత అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం లక్షలలో ప్రజాధనం, లక్షలలో మన వ్యక్తిగత ధనం కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రముఖ సంస్థ పేరు చెప్పి షేర్ మార్కెట్లో పెట్టుబడులు, భారీ ఆశలు వచ్చేలా, లాభాలు వచ్చేలా సలహాలు ఇస్తామంటూ ఆశ పెడుతున్నారా? బ్యాంకు మేనేజ్మెంట్ ఫోన్ చేసి లావాదేవీలు సమాచారం అడుగుతున్నారా? అయితే ఇలాంటి అపరిచితుల మాటలు అట్టే నమ్మేయొద్దు. నమ్మితే వారు కోట్లు కొల్లగొట్టేస్తారు. అలాంటి సమయంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రైట్, ఇవన్నిటికీ మూల కారణం ఈ ఫోనే. ఒక మెసేజ్ వస్తుంది, ఒక దాన్ని ఏమంటారు మనం, లేకపోతే మనకున్న సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఏదో ఒకటి చూసుకుంటూ పోతే ఒక లింక్ వస్తుంది. ఇంట్లో ఉండి కూర్చొని రోజుకు 4,000 అని చెప్పేసి, లేకపోతే 2,000 రూపాయలు పెట్టుబడి పెట్టేస్తే 10,000 రూపాయలు అని చెప్పేసి కూడా ఇష్టానుసారంగా ఒక వార్తలు అయితే వస్తూ ఉంటాయి. దాన్ని నమ్మి క్లిక్ చేయదు. ముఖ్యంగా ఏదంటే మామూలు మధ్యతరగతికి సంబంధించినటువంటి యువత అంటే వాళ్ళు బేసికల్గా చూస్తూ ఉంటారు. ఆన్లైన్ బెట్టింగ్స్తో పాటుగా ఇట్లాంటి కొన్ని లింక్స్ కూడా ఓపెన్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా నేను కూడా కొంతమంది నాకు మిత్రులు కూడా చెప్పినటువంటి మాట, ఏం లేదు, ఒక 36,000 40,000 ఒక 35 40,000 పెడితే రోజుకు 600 రూపాయలు 700 రూపాయలు లేకపోతే 50,000 ఇన్వెస్ట్ చేస్తే రోజుకు 1,000 రూపాయలు అని చెప్పేసి ఒక 90 రోజులు పడతాయి. ఆ 50,000కు 40,000 ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి కొంతమందిని ఆశగా చూపించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. దీని నేపథ్యంలో నేను చాలామంది చెప్తా ఉన్నా, దీన్నే ఏదో ఒక చైన్ సిస్టమ్కి సంబంధించిన దాని మీద ఒక 37,000 రూపాయలు పెట్టుబడి పెట్టండి. ఆ పెట్టుబడి పెట్టిన తర్వాత వాడు రోజుకు 650 750 లేకపోతే ఇట్లా 850 వేసుకుంటూ వస్తాడు అని చెప్పేసి కూడా చాలామంది నాశ పెట్టించేసి ఒకరి నుంచి వాళ్ళకి తెలిసినటువంటి ఆయనకున్నటువంటి మంచి పేరుని యూజ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి చాలా ఆయన పేరు ఆయన చెప్తే చాలామంది నమ్మి దాంట్లో పెడతారని చెప్పేసి ఎవరైతే టార్గెట్ చేసుకొని ఆయనకు మాత్రం నేరుగా ఒక 90 రోజులు ఇచ్చేసి ఆశ కల్పించేసి ఆ 37,000ని లేకపోతే 35,000ని 90,000 తీసుకుపోయి లేకపోతే 1,00,000 రూపాయలు నువ్వు డిపాజిట్ చేస్తే రోజుకు 2,000 రూపాయలు పడతాయని చెప్పేసి నమ్మించే ప్రయత్నం జరుగుతూ ఉంది. అట్లా ఒక 10 మందికి అట్లా ఏమంటారు దాన్ని 90 రోజుల పాటు 2,000 రూపాయలు వేసేసి 90 మందిని మోసం జరుగుతూ ఉంది. దీని మీద చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఈజీ మనీ అలవాటు పడే గృహిణులు మేజర్గా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో, లేకపోతే కొంతమంది ఇప్పుడే ఉద్యోగ వేటలో ఉన్నటువంటి యువకులు కొంతమంది ఎవరైతే ఉంటారో, లేకపోతే ప్రైవేట్ ఉద్యోగాలు చేసే యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పైసలు ఊరికే రావు. ఖచ్చితంగా మనకు వాడు ఫ్రీగా ఇస్తున్నాడు లేకపోతే అదనానికి సరిపడా ఎక్కువ ఇస్తున్నాడు అని చెప్తాము, ఖచ్చితంగా దాంట్లో మోసం ఉంటుంది. దీని మీద మాత్రం కొంచెం దృష్టి సారించండి. ఎందుకంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కూడా మీరు అందరూ కూడా ఇట్లాంటి సైబర్ నేరాలకు కొంతమంది ఇప్పుడు బయటపడుతున్నారు. కానీ ఇంట్లో చెప్పకుండా కొంతమంది గృహిణులు అయితేనేది, హౌస్ వైఫ్ అయితేనేది, ఇట్లా భర్త యొక్క ఏదైతే సేవింగ్స్ ఉన్నాయో దాన్ని కూడా తీసుకుపోయి ఈజీ మనీ కోసం అలవాటు పడి ఈరోజు అక్కడి నుంచి ఆ డబ్బులు కూడా రాకపోవడం వల్ల ఇంట్లో చెప్పలేక కూడా మరణానికి పాల్పడుతున్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే మేజర్గా సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఏదైతే ఇట్లాంటివి ఈజీ మనీ అని మాత్రం ఖచ్చితంగా దాని జోలికి వెళ్ళకండి. దాని జోలికి వెళ్ళి మొత్తం ప్రాణహానికి లేకపోతే మనీ హానికి కూడా పాల్పడకూడదని చెప్పి నేను చెప్తా ఉన్నాను. రైట్, ఈ తరహా మోసాలకు అవకాశం. గతేడాది మాదిరిలో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర ఫిషింగ్ మెయిల్స్ను
పంపి బురిడి కొట్టించే మోసాలు ఈసారి అధికంగా జరుగుతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ యాప్ ప్రముఖ కంపెనీల పేరుతో యూట్యూబ్, టెలిగ్రామ్లో నకిలీ యాప్లను సర్క్యులేట్ చేస్తారు. తర్వాత బ్యాంక్ కేవైసీ రివార్డ్ యాప్స్ బ్యాంకు ఖాతాల యూజర్ నేమ్, పాస్వర్డ్, ఓటీపీ లాంటి క్రెడెన్షియల్స్ తెలుసుకునేందుకు లోన్లు చేస్తారు లేదా ఈ మెసేజ్లు పంపి మోసం చేస్తారు. దీనికి సంబంధించిన దాని మీద కూడా మీకు ఖచ్చితంగా ఒక విషయం చెప్పాలి. మనకు కొన్ని ఆన్లైన్లో సెట్ చేస్తున్నప్పుడు లేకపోతే సెల్ ఫోన్లో సెట్ చేస్తున్నప్పుడు కొన్ని ఫేక్ యాప్స్ వస్తూ ఉంటాయి. అంటే మీకు తక్కువ వడ్డీకే రుణం ఇస్తామని చెప్పేసి కొన్ని ప్రైవేట్కి సంబంధించిన యాప్స్ ఉంటాయి. దాంట్లో నుంచి మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు తీసుకోవచ్చు. దానికి ప్రత్యేక సాక్షి నేను కూడా ఉన్నా. గతంలో ఒక యాప్కు సంబంధించిన దాని మీద ఒక 50,000 రూపీస్ నా మిత్రుడు నా ఫోన్ నుంచి తీసుకోవడం జరిగింది. అది కాస్త 60 నెలల దాంట్లో ఉన్నది, 70 నెలలు కూడా మాత్రం కూడా డబ్బులు కట్టయినాయి. ఇంతవరకు దానికి ఒక సంబంధించిన అథెంటికేషన్ లేదు. నా సిబిల్కి సంబంధించిన దాంట్లో కూడా అది ఇప్పటికి చూపిస్తుంది. దాని కంపెనీ అడ్రస్ లేదు. కనీసం దాని మీద ఒక మెయిల్ పెడదామంటే దానికి మెయిల్ కూడా లేనటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. దని ఇట్లాంటి యాప్స్ కొన్ని ఉంటాయి. దాని మీద ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు దృష్టి సారించేసి ఇట్లాంటి యాప్స్ నుండి బయటికి రానియకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి నేరుగా ప్రభుత్వంతో పాటు ఇక్కడ ఏదైతే హ్యాండిల్స్ ఉన్నాయో సోషల్ మీడియా హ్యాండిల్స్ సంబంధించి యూట్యూబ్ యాజమాన్యం అయితేనేది లేకపోతే ఈ ఫేస్బుక్ ఇట్లాంటివి ఉన్న దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసి కనీసం లింక్స్ కూడా రానియకుండా చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మనం కూడా కోరుకుందాం. రైట్, ఇగో నకిలీ బిల్లు యాప్లు, నకిలీ బిల్ పేమెంట్ యాప్లు, కరెంటు, నల్ల తదితర బిల్లులు చెల్లింపుల కోసం నకిలీ యాప్ల లింకులను సైతం పంపించి మోసగిస్తారు. దీనికి కూడా సంబంధించిన గవర్నమెంట్ కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ప్రస్తుతానికైతే సైబర్ ముప్పును మాత్రం తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఇది ఒకటి ఉంటుంది.